ఆడకలు ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఏదైతే ఉందో పవిత్రమైన మాసం సంవత్సరానికి ఏదైతే ఉందో ప్రతీకగా ఉంటుంది ముస్లిం సోదరులు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి సూరాషాం వారి అందరూ కూడా ఉన్నటువంటి సుల్తానాబాద్ అన్ని బదులు ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం మనం అభినందిస్తూ ఉన్నాం. అంటే హిందూ ముస్లింలకు కలయిక ఏర్పడేటువంటి విందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రంజాన్ రోజు కూడా ముస్లిం సోదరులు హిందూ సోదరులు కానీ అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు కానీ వారి ఇంటికి పిలుచుకొని మంచి మర్యాద చేస్తూ ఉంటారు. ఈ పవిత్ర మాసంలో వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మరి పూర్వపు తెలంగాణ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ మరి తెలంగాణ ఉద్యమకారులు యువ ఉద్యమకారులు ఉన్నారు. వారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి రంజాన్ మాసాన్ని పురస్కరించిన ముస్లిం సోదరులకు దావతే ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మరి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దాదాపు 40 రోజుల పైన ఉపవాస దీక్ష చేపట్టి మరి వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో మరి హిందూ ముస్లిం సోదరులుగా ఉంటూ మరి అందరూ కూడా భారతదేశాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి సోదరభావంతో వారికి మేము ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. భవిష్యత్తులో కూడా మేము అందరం కూడా ముస్లిం మరియు హిందూ సోదరులుగా అన్నదమ్ములా కలిసి ఉంటామని సందర్భంగా తెలియజేస్తాం. కొంచెం ముందుకు రండి. గురువులు ఎక్కువ కానీ ఎక్కడ పెట్టుకున్నా మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ కానీ లేదా గ్రాడ్యుయేట్స్ ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లకు
మాకు బార్ అసోసియేషన్స్ మా పెద్దపల్లి జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ తిరగడం జరిగింది. బార్ అసోసియేషన్ నుంచి మాకు మద్దతు తెలిపినందుకు బార్ అసోసియేషన్ తరఫున మేము అంజిరెడ్డి గెలిపించినందుకు మేము ప్రత్యేకంగా ఈ బార్ అసోసియేషన్ సుల్తానా బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకే చిన్న కాంకగా వాళ్ళను కలిసి వాళ్ళు, ఎందుకంటే పెద్దలు వాళ్ళు, మా అన్నలు వాళ్ళు, అంత పెద్దలు, మా ఆశీర్వాదం మా పార్టీ ఎప్పటికీ మీకు అందులో ఉంటుంది. మీ ఆశీర్వాదం మాకు ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే చిన్నగా స్వీట్ అన్నలకు చాలా ఇద్దామని ఈరోజు సుల్తానా భారతం రావడం జరిగింది. అలాగే రేపు పెద్ద పెద్ద మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక గ్రూప్ అన్నది భారతీయ జనతా పార్టీకి ఎడ్యుకేటెడ్గా ఉన్న అంజిరెడ్డిని వీళ్ళందరూ గెలిపించినందుకు మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుల్తానా మండలంలోని ఈరోజు భారత అధ్యక్షుడు శ్రీరామన్న వారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ సీనియర్ అడ్వకేట్స్ కానీ జూనియర్ అడ్వకేట్స్ కానీ మా బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నందుకు వాళ్ళందరూ ప్రత్యేక తెలియజేస్తున్నారు. గెలిచిన బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీ అంజిరెడ్డి గారికి ఈరోజు చిన్న స్వీట్ పార్టీ ఉన్న సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి గారు వచ్చి మా అడ్వకేట్స్ అందరికీ హృదయపూర్వకంగా స్వీట్ పార్టీ ఇచ్చినందున వారు గెలిచి బీజేపీ పార్టీ తరఫున గెలిచి వారు మా అడ్వకేట్ సమస్యలు తర్వాత అందరి సమస్యలు పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞత భావం తెలియజేసుకుంటూ పాలు తీసుకోండి నాయన. నిశ్చేశ్వరాయ మహాదేవాయ భగాయ త్రిపురంతకాయ త్రికగ్ని. సురేష్ ఇటు చూడరా, ఇద్దరు పట్టుకో, ఇటు చూడరు ఒకసారి ఆనేటట్టు పెట్టి పోయి ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువ గ్లాస్ దాన్ని పెట్టుకున్నాం. నువ్వు కూడా వాడు బాబాయ్ లబ్ధిదారు కానీ సురేష్ అటుండి పోయి ఫోటో తీసుకుంటాం కానీ పట్టు సుల్తానాబాద్ గాంధీనగర్ వాసులకు శుభవార్త. మనం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న 909/1, 909/2, 909/A సర్వే నెంబర్ లోపల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. దానివల్ల మన గాంధీనగర్ వాసులు చాలా కష్టపడ్డారు. అమ్ముకోవటానికైనా కానీ కట్టుకోవటానికైనా కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యల నుండి దూరం చేసడానికి మన అంతరి అన్నయ్య గౌడ్ గారు శ్రమపడి వారి యొక్క ప్రోత్సాహంతో అటు పొన్నం ప్రభాకర్ కానీ విజయరమణారావు కానీ మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ సమస్యలను దూరం చేసి ఈరోజు మనకు ఈ సమస్యల నుండి దూరం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గాంధీనగర్ వాసుల లోపల కట్టుకోవడానికైనా కానీ ఎల్ఆర్ఎస్కే కానీ మరి బిల్డింగ్ పర్మిషన్ కానీ అన్నిటికి ఇబ్బంది ఉండే. ఈ ఇబ్బందులన్నీ
దూరమైనందుకు మా గాంధీనగర్ వాసుల నుండి అందరి తరపున అన్నయ్య గౌడ్ గారికి, మరి ప్రకాశ్రావు గారికి, మరి విజయరమణరావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా శ్రీధరబాబు యొక్క పాత్ర ఎక్కువ ఉన్నది. వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. విముక్తి లభించినందుకు గాను ఈరోజు భారీ ఎత్తున మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు అదేవిధంగా చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా అంతటి అన్నయ్య గారి మన గ్రంథాలయ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా ప్రకాశ్రావు గారికి, మరియు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఈరోజు పాలాభిషేకంతో చాలా ఘనంగా మా యొక్క గాంధీనగర్లో పాలాభిషేకం నిర్వహిస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మా గాంధీనగర్లో 909/1-2 అనే సర్వే నెంబర్ వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కోవడం జరిగింది. భూమి అమ్మాలన్నా, కొనాలన్నా కూడా, ఇల్లు కట్టుకోవాలన్నా, బ్యాంకు లోన్ రావాలన్నా కూడా మేము ఎంతోమందికి మొరబెట్టుకోవడం జరిగింది. స్థానిక గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిల్లా అంతటి అన్నయ్య గౌడ్ గారికి తెలిపగానే వారు మన రాష్ట్ర మంత్రివారు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, ముఖ్యంగా మన విజయరమణారావు గారితో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అనేక శక్తుల ప్రయత్నాలు చేసి ఈరోజు మా గాంధీనగర్ ప్రజలకు శుభవార్త చెప్పడం జరిగింది. అందుచేతనే మేము ఈరోజు వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాలాభిషేకం చేయలేదండి.